పాన్ ఇండియా స్టార్ యష్ ప్రస్తుతం టాక్సిక్ సినిమాల నిమగ్నమైన సంగతి తెలిసిందే. ఇక కొన్ని సంవత్సరాలకెళ్ళి ఆ సినిమాలనే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక అందుకే హిందీలా చేయవలసిన రామాయణం సినిమాల గిట్లా యష్ తేదీలు కేటాయించడం ఆలస్యం అయింది. ఇక యష్ రాక కోసం ఆడ చిత్రయూడి సభ్యులు మస్తుగా ఎదురు చూస్తున్నారంట. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది అని అంటున్నారు. మార్చి నెలలకెళ్ళి యష్ ఈ సినిమాల అడుగు పెట్టబోతున్నారు అనే షూటింగ్ వినబడుతున్నది. ఇక అయితే మార్చి నెలలోనే ఈయన అడుగు పెట్టిన వెంటనే లంకకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరణ మొదలవుతున్నది అని అంటున్నారు. అయితే నితీష్ తివారీ ఇంతవరకు లంకని ముట్టుకోలేదంట. ఇక ఏవైతే సన్నివేశాలు ఉన్నాయో గది రాముడు సీత, సాయి పల్లవి మన రణబీర్ కపూర్ తోని ఇక ఇతర నటులు ఎవరైతే ఉన్నారో వివిధ సెట్లల్లా వాళ్ళతోనే నిర్వహిస్తున్నాడే తప్ప లంక జోలికి మటుకు ఆయన పోలేదంటారు. ఎందుకనంటే లంకాధిపతి అనుమతి లేకుండా అక్కడికి పోవడము భావ్యం కాదని అనుకొని నితీష్ తివారీ దాని జోలికి పోలేదంట. ఇక ఒక్కసారి మార్చి నెలల నితీష్ తివారీ అనుకున్నట్లే యష్ వస్తే ఖచ్చితంగా ఇక నితీష్ తివారీ అనుకున్నట్టుగా ఈ లంక కార్యక్రమము ఏదైతే సన్నివేశాలు ఉన్నాయో అవి కేవలం కొన్ని సన్నివేశాల మటుకు ఈయన మీదనే చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నారంట. అయితే ఇంకో ముచ్చట ఏంటనంటే ఇక వివిధ సెట్లల్లో ఇక ఒకటే సెట్లనే ప్రత్యేకమైన సెట్లు చిన్న చిన్నవి వేసి మరి కొన్ని సన్నివేశాలు ఈయన మీదనే చిత్రీకరిస్తారు అని అంటున్నారు. అంతేకాదు ఇక ఈ సినిమాల యష్ పాత్ర ఆమె రూపురేఖలు రావణుడు గెటప్లా ఇక సరికొత్తగా ఉండబోతున్నదని ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వబోతున్నదని అందరూ అంటున్నారు. ఇక రావణుడి పాత్ర కోసము ఇప్పటికే నితీష్ తివారీ ఎన్నో రకాలుగా గెటప్లు తీసుకున్నాడంట. ఇక ఆఖరుకు ఒక ఆసక్తికరమైన గెటప్ ను మాత్రం ఆయన ఖరారు చేసిండంట. ఇక ఈ సినిమాల యష్ పాత్ర చాలా బలంగా ఉండబోతున్నది అని ఆయన రామాయణంలోనే రాముడి పాత్ర కంటే శక్తివంతమైన పాత్ర రాశిరంట ఈయన కోసము. ఇక అంతే ధీటుగా రాముడి పాత్ర ఇట్లా ఉండబోతున్నదంట. అయితే ఇంకో ముచ్చట ఏంటంటే యష్ దీంట్లో నటించడంతో పాటుగా ఆయన పారితోషికాన్ని పెట్టుబడిగా గిట్లా పెడుతున్నాడంట. ఇక అంతేకాదు అదనంగా కొన్ని పైసలను గిట్లా కేటాయిస్తున్నట్లు సమాచారం వినబడుతున్నది. ఎందుకనంటే ఇక ఈ సినిమా మీద నమ్మకంతో యష్ ఎక్కడ వెనక్కి తగ్గొద్దు అనే ఉద్దేశంతోనే ఇక ఆయన నిర్మాత లెక్క గిట్లా అధిక నిర్మాణంలో భాగం అయ్యి ఇక ఒకరు అనే విషయం బయటకు వచ్చింది. ఇక దీనికి సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉన్నది అని అంటున్నారు. యష్ సినిమాకు ఇక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నది కనుక ఆయనకు రాఖీ బాయ్ తెచ్చిపెట్టిన పేరు విధంగా ఇప్పుడు రాఖీ బాయ్ పేరు మారిపోయి రావణ్ అనే పేరు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఖచ్చితంగా వస్తాయంటారా? కామెంట్లల్లా కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటారు, అది కూడా నొక్కురి, మళ్ళీ వస్తా.